వికారాబాద్ జిల్లా అప్డేట్ ఏంటి? తాండూరులో 2 రోజులుగా కురుస్తున్న వర్షానికి పట్టణంలో కాలనీలన్నీ కూడా నీటితో నిండిపోయినట్టు తెలుస్తుంది. ముఖ్యంగా చిలకవాగు నీటి ప్రవాహంలో లోతట్టు ప్రాంతాలు ప్రజలు ఇబ్బంది పడినట్టు తెలుస్తుంది. అక్కడ అధికారులు ఏమైనా చర్యలు తీసుకుంటున్నారా? బెల్కటూర్ వాక్ కావచ్చు, ఇదంతా కూడా ఉధృతంగా ప్రవహించడంతో అక్కడ ముఖ్యంగా రాకపోకలకి ఇబ్బందులు ఏర్పడినట్టు తెలుస్తుంది. అక్కడ ప్రజలు ఏమంటున్నారు? ఏమైనా అప్డేట్ ఉందా? ఎస్ చందు, ముఖ్యంగా ఇటు హైదరాబాద్ పరిధిలోనే కాదు, ఇటు హైదరాబాద్ శివార్లు అంటే ఇటు తాండూరు వికారాబాద్ జిల్లాలో కూడా అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. గత 2 రోజుల నుంచి కూడా తాండూరు సమీపంలో మాత్రం చాలా భారీ వర్షాలు అయితే కురుస్తున్నాయి. ఇప్పటికే 8.5 సెంటీమీటర్ల వర్షపాతం కూడా నమోదైనట్లయితే మనం చూస్తున్నాం. ముఖ్యంగా ఈ తాండూరులోని ఎక్కువగా బస్సీలు అలాగే తాండాలు అయితే ఉంటాయి. ఈ నేపథ్యంలో అక్కడ రాకపోకలు కూడా చాలా అంతరాయం అయితే కలిగింది. రోడ్లపై భారీగా వర్షపు నీరు రావడంతో కూడా ఇటు ఊర్లు కూడా ఏదైతే రాకపోకలు అయితే అంతరాయం కలిగిందని చెప్పొచ్చు. అక్కడ ప్రజలు కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఇంకా ఈ 2 రోజుల పాటు కురిసిన వర్షానికి ముఖ్యంగా ఇళ్లలో కూడా నీళ్ళు అయితే చేరినాయి. అలాగే అక్కడి నుంచి అధికారులు ప్రస్తుతం ఇప్పటికీ అప్రమత్తమయ్యారు. అక్కడ అధికారులు కూడా వాళ్ళందరినీ కూడా సేఫ్ ప్రదేశాలకు అయితే తరలించే ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. అక్కడ నుంచి వాటర్ మొత్తం కూడా ఏదైతే మోటార్స్ ద్వారా బయటికి తీసే ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. ముఖ్యంగా ఇటు వికారాబాద్ జిల్లా అలాగే ఇటు తాండూరులో కూడా 2 రోజుల నుంచి కూడా అతి భారీ వర్షాలు కురవడంతో కూడా అక్కడ ప్రజలకు మాత్రం చాలా ఇబ్బందులు పడ్డారనే చెప్పొచ్చు. ముఖ్యంగా రాకపోకలు అంటే ఇటు రోడ్లపై కూడా పూర్తిగా నీళ్లు నిలవడంతో కూడా రాకపోకలకైతే అంతరాయం కలిగింది. అక్కడ ఉన్న నదీ జలాలు కూడా విపరీతంగా పొంగుతున్నాయి. కాబట్టి ముందస్తు చర్యల కింద ఇప్పటికే అధికారులు కూడా అప్రమత్తమయ్యారు. ఒక టీం కూడా అక్కడ 24 గంటల పాటు సమీక్షిస్తుంది. అక్కడ ఎవరికైనా ఎమర్జెన్సీ ఉంటే కనుక ఖచ్చితంగా వాళ్ళని కాంటాక్ట్ చేయాలంటూ కూడా ఇటు అధికారులు చెప్పే పరిస్థితి ఉంది. చంద్రు కుమార్, మరోవైపు రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ అప్డేట్ ఏంటి? అక్కడ కూడా ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తున్నట్టు తెలుస్తుంది. ముఖ్యంగా ఆ వర్షంలోనే భక్తులు వేములవాడ రాజన్న దర్శనానికి కూడా వెళ్తున్నట్టు తెలుస్తుంది. ఏమైనా అప్డేట్ ఉందా? యశ్చందు, ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇదే తరహాలోని వర్షాలు అయితే కురుస్తున్నాయని చెప్పొచ్చు. ఇటు రాజన్న సిరిసిల్ల జిల్లాలో కూడా ఇటు వేములవాడలో కూడా అతి భారీగా వర్షాలు అయితే కురుస్తున్నాయి. ముఖ్యంగా ఇటు ముందుగానే ఇటు ఏదైతే వాతావరణం హెచ్చరిక జారీ చేసింది, ఇందులో ప్రధానంగా చూసుకున్నట్టయితే ఆదిలాబాద్ అలాగే ఏదైతే ఆసిఫాబాద్, మంచిర్యాల, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం అలాగే మరొక పక్క ఏదైతే రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ ఇవన్నీ కూడా అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలోనే ముందుగానే ఆరెంజ్ అలర్ట్ అయితే జారీ చేశారు. ముఖ్యంగా ఇటు ప్రజలు ఏదైతే ఇటు వేములవాడ గుడికి వెళ్ళడానికి కూడా ఈ వర్షం చాలా ఆటంకం ఉందని చెప్పొచ్చు. ఎందుకంటే ప్రజలు మాత్రం ఇటు రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఉన్న ఏదైతే ఈ వేములవాడ గుడికైతే ప్రతి సోమవారం నుంచి కూడా ప్రతి ఒక్కరు కూడా అక్కడికైతే వెళ్తూ ఉంటారు. ఈ నేపథ్యంలో ఈ వర్ష కారణంగా కూడా ఇటు ప్రజలు కూడా చాలా ఇబ్బందులు అయితే ఎదుర్కొంటున్నారని చెప్పొచ్చు. అక్కడ ఉన్న అధికారులు కూడా ముందుగానే అక్కడ చర్యలు అయితే తీసుకుంటున్న పరిస్థితి అయితే ఉంది. ఇటు అటే కాకుండా మొత్తం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇదే పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో ప్రతి జిల్లాలో కూడా అధికారులు అప్రమత్తమయ్యారు. ఇటు ప్రజలకు కూడా ముందస్తు హెచ్చరికలు అయితే జారీ చేస్తున్నారు. ఏదైనా అత్యవసరం ఉంటే తప్ప బయటికి రాకూడదంటూ కూడా ఇప్పటికే సూచిస్తున్న పరిస్థితి అయితే ఉంది. కానీ ఇటు ఎమర్జెన్సీ పర్పస్ అంటే ఇటు హాస్పిటల్స్ కావచ్చు, వీటికి కావచ్చు, ఎమర్జెన్సీ పర్పస్ ఉన్న సమయంలో మాత్రం తగిన చర్యలు తీసుకొని వెళ్ళాలంటూ కూడా ఇప్పటికే అధికారులు చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇటు తాండూరు కావచ్చు, ఇటు ఏదైతే రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ కావచ్చు, లేదంటే ప్రతి చోట అంటే ఈ డిస్ట్రిక్ట్స్లో ప్రతి చోట కూడా ఇదే తరహాలో వర్షాలు కురిస్తే మరొక 3 రోజుల పాటు ఇదే వర్షాలు ఉన్న నేపథ్యంలో అధికారులు మాత్రం ముందుగానే అప్రమత్తమయ్యారని చెప్పొచ్చు. ఇటు జిహెచ్ఎంసీ పరిధిలో కూడా అధికారులు ముందస్తు చర్యలు తీసుకున్నారు. అలాగే ఇటు డిస్ట్రిక్ట్స్లో కూడా ముఖ్యంగా అధికారులు ముందస్తు చర్యలు తీసుకున్నారు. ఏదైతే ఏదైనా ఎమర్జెన్సీ ఉంటే కనుక ఖచ్చితంగా వాళ్ళు ఇచ్చిన ఎమర్జెన్సీ కాంటాక్ట్స్కి అయితే ఏదైతే కాల్స్ చేసి వాళ్ళకున్న ఎమర్జెన్సీ చెప్తే ఇమీడియట్గా అక్కడికి ఒక టీం పంపించి వాళ్ళకి ఏదైతే అక్కడి నుంచి రక్షించే ప్రయత్నాలు అయితే చేస్తారో, అలాగే ఒకవేళ అక్కడైనా ఆహార పదార్థాలు కానీ ఏదైనా ఆటంకం ఉన్నా సరే ముందుగానే వాళ్ళు ఏదైతే ఇన్ఫర్మేషన్ ఇస్తే కనుక అక్కడ ఒక టీం పంపించి ఈ ఆహార పదార్థాలు కావచ్చు, అత్యవసర సరుకులు కావచ్చు, వీటిని ఇవ్వడానికి కూడా ఇప్పటికే ప్రభుత్వం కూడా పూర్తి చర్యలు తీసుకుందనే తెలుస్తుంది. అలాగే మరొక పక్క అధికారులు కూడా అప్రమత్తంగా ఉన్నారు. ముందస్తు చర్యల కింద అన్ని చర్యలు తీసుకున్నారు. కాబట్టి ఇటు ఈ వర్ష దాటికి మరొకసారి అంటే గతంలో జరిగిన ప్రాణాపాయాలు కావచ్చు, లేదంటే ఇటు ఇళ్లలో నీళ్లు చేయడం కావచ్చు, వీటన్నిటి జరగకుండా ఉండేందుకు కూడా అధికారులు ముందస్తు చర్యలు తీసుకున్నారని చెప్పొచ్చు. కుమార్, తెలంగాణలో మరో జిల్లా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందులో కురిసినటువంటి వర్షానికి బొగ్గు ఉత్పత్తి పనులు నిలిచిపోయినట్టు తెలుస్తోంది. అదేవిధంగా సింగరేణి ఏరియా కోయిగూడెం ఉపరితల గనిలో కూడా వరద నీరు చేరడంతో కూడా అక్కడ అధికారులు సహాయక చర్యలు చేపట్టినట్టు తెలుస్తుంది. ఏంటి అప్డేట్? రాత్రి నుండి కురుస్తున్న వర్షానికి అక్కడ సిచ్యువేషన్ ఎలా ఉంది? యశ్చందు, ఇటు భద్రాద్రి కొత్తగూడెంలో కూడా గత 2 రోజుల నుంచి
ఇదే తరహాలో వర్షం కురుస్తుంది. రానున్న 3 రోజుల్లో కూడా అతి భారీ వర్షం కురుస్తుంది. ముఖ్యంగా అక్కడ ఉన్న బొగ్గు గనులకు సంబంధించి ఉత్పత్తి కూడా నిలిచిపోయిందనే చెప్పొచ్చు. ఎందుకంటే ఈ వర్ష దాటికి ముఖ్యంగా అక్కడ బొగ్గు ఉత్పత్తి అనేది చాలా ఆటంకం ఎదురైంది. అక్కడ వర్కర్స్ కూడా ఈ బొగ్గు ఉత్పత్తికి సంబంధించి అటు ట్రాన్స్పోర్ట్కి సంబంధించి కూడా చాలా ఇబ్బందులు కలిగాయని చెప్పొచ్చు. ఎందుకంటే ఈ రోడ్డు మార్గాన ఈ బొగ్గు ఉత్పత్తి అనేది అయితే జరుగుతుంది. అక్కడ ఈ రోడ్లకు సంబంధించి కూడా పూర్తిగా నీటి ములగడంతో అక్కడ ఉన్న వాగులు వంకలు కూడా పూర్తిగా పొంగి పొరులుతున్నాయని చెప్పొచ్చు. ఈ నేపథ్యంలోనే ఇటు బొగ్గు ఉత్పత్తికి కూడా పూర్తిగా ఆటంకం ఎదురైందని చెప్పొచ్చు. ముఖ్యంగా ఇటు భద్రాద్రి కొత్తగూడెం అలాగే అక్కడ ఉన్న చుట్టుపక్కల ప్రాంతాలలో కూడా విపరీతంగా వర్షం కురుస్తుంది. ప్రజలు కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికే అధికారులు కూడా అక్కడ పూర్తిగా సమీక్షిస్తున్నారని చెప్పొచ్చు. ఇప్పుడు ప్రభుత్వం కూడా ఎమర్జెన్సీ టీంను కూడా ఏర్పాటు చేసి ఒక కంట్రోల్ రూమ్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. వాటి ద్వారా ఇటు జిల్లాల్లోని ఇటు భద్రాద్రి కొత్తగూడెం కావచ్చు, ఆ చుట్టుపక్కల ప్రాంతాలు కావచ్చు, లేదంటే మరొక ప్రాంతాలు కావచ్చు, వీటన్నిటిపై ఇప్పటికే దృష్టి సారించి దానిపై పూర్తిగా ఏదైతే అక్కడ ఉన్న పరిస్థితిని మొత్తం కూడా సమీక్షిస్తున్నారు. ఒకవేళ అక్కడైనా ఎమర్జెన్సీ అవకాశం ఉంటే కనుక ఖచ్చితంగా అక్కడికి మరొక టీమ్స్ పంపించే అవకాశం అయితే ఉంది. ఇప్పటికీ ఇటు భద్రాద్రి కొత్తగూడెం అలాగే ఆ చుట్టుపక్కల ప్రాంతాలన్నీ కూడా అక్కడ చాలా ఏదైతే వాగులు వంకలు అయితే ఎక్కువ ఉంటాయి. ఈ నేపథ్యంలోనే ఈ వర్ష దాటికి కూడా పూర్తిగా పొంగి పొరులుతుండడం కూడా ఇటు ప్రజలు కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా వర్షపు నీరు అన్నీ కూడా అటు ఇళ్లలో చేరడమే కాకుండా ఇటు రోడ్లపై కూడా భారీగా వర్షపు నీరు రావడంతో కూడా ఇటు వాహనదారులకి అటు ఏదైతే చాలా ఆటంకం ఎదురవుతుందని చెప్పొచ్చు. వాహనదారులు కాకుండా అటు రాకపోకలు కూడా చాలా బంద్ అయినగా అనే చెప్పొచ్చు. చందు రైట్ కుమార్, థ్యాంక్ యూ. ఇక అటు తెలంగాణలో మరో జిల్లా చూసుకుంటే కనుక కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా వర్షాలు దంచుకొడుతున్నాయి. పలు మండలాల్లో భారీగా వర్షం పడింది. ఉదయం నుంచి కురిసిన వర్షానికి ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. నగరంలోని రోడ్లన్నీ జలమయమయ్యాయి. రహదారులపై మోకాళ్లలోతు వరద నీరు చేరుతోంది. ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షానికి డ్రైనేజీలు పొంగి పొర్లుతున్నాయి. ఇళ్లలోకి ముఖ్యంగా నీరు చేరడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. Por favor,